చాలా బాగుంది. సో దీని గురించి అందరూ కూడా సార్ వాళ్ళు చెప్తున్నారు, మీకు డిజిటల్ క్లాస్ ఉంది నెక్స్ట్. సో మన ఫిజిక్స్ సార్ కూడా కొంత హిస్టరీ చెప్పినారు. సో మీరందరూ కూడా లాంచ్ అయ్యేటప్పుడు లైవ్ చూస్తుంటారు ఐ థింక్, రైట్? అది ఎట్లా వర్క్ చేస్తుంది, ఎట్లా లాంచ్ అవుతుంది, ఎట్లా ఫ్లై మీ సార్ వాళ్ళు కూడా అందరూ చెప్తారు. బట్ ఈ చంద్రయాన్ ఇంత వండర్ఫుల్ సక్సెస్ అయింది, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అందరూ అన్ని కంట్రీస్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఇండియాని. సో ఇదంతా మనం జస్ట్ టీవీలో లైవ్ చూస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం. ఈ ప్లీజ్ సార్ అకౌంట్ గురించి అంటే ఈ సక్సెస్ఫుల్ ఈ అచీవ్మెంట్ గురించి బీయింగ్ ఏ స్టూడెంట్స్ మీరేం నేర్చుకోవాలి, సో మనం దాని నుంచి ఏం ఇన్స్పైర్ కావాలి అనే విషయం గురించి నేను ఒక 10 పాయింట్స్గా డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైనా ఒక అచీవ్మెంట్, ఏదైనా ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది నాలెడ్జ్. మెయిన్గా వచ్చేసి ఏవియేషన్, ఏరోనాటిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే ఆ మిషన్ అనేది, ఆ ఇంజిన్స్ సాఫ్ట్వేర్స్ అంటే సాఫ్ట్వేర్ ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఏరోనాటికల్ ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఏవియేషన్ ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఒక డిపార్ట్మెంట్ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ ఇదొక డిపార్ట్మెంట్ ఉంది. పవర్ సెక్టర్ అంటే ఈ పవర్ ఒక డిపార్ట్మెంట్. సో ఈ అన్ని వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిస్తేనే మనకు చంద్రయాన్ వెహికల్ అనేది ఫామ్ అయింది. ఆ ఆర్బిట్లో ఎగ్జాక్ట్గా లాంచ్ చేయగలిగినాం. సో అక్కడ కూడా ల్యాండ్ అయింది. సో అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏదైనా ఒక సబ్జెక్ట్ లేదా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటే మనం ఏది కూడా అచీవ్ చేయలేము అనేది ఈ పాయింట్ మీరు నేర్చుకోవాలి. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మీరు స్కూల్లో ఉంటారు, నెంబర్ 5 or 6, 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం సక్సెస్ అవుతామా, మనం పాస్ అవుతామా, అచీవ్ చేస్తామా? కాదు. సో ఏదైనా ఒక మిషన్, సో ఈ నాలెడ్జ్ అనేటటువంటి ఆస్పెక్ట్లో పిల్లలు అంటే బీయింగ్ ఏ స్టూడెంట్స్ మీరు ఏం నేర్చుకోవాలంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ అనే మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే అచీవ్ చేయలేము. ప్రతి సబ్జెక్ట్, ప్రతి ఏరియా, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి దాని మీద మనం ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి దాంట్లో 100% అచీవ్ చేయగలిగినప్పుడు మాత్రమే ఓవరాల్ ఎంటైర్ మిషన్స్ అనేది సక్సెస్ అవుతుంది. క్లియర్? ఫస్ట్ టాపిక్ వచ్చేసి దీంట్లో మనం నేర్చుకోవాల్సింది నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ ప్లానింగ్. సో ఒక నాలెడ్జ్ ఒకటి ఉంటేనే సరిపోతుందా? నాలెడ్జ్ ఒకటి మనకు తెలుసు. ఇప్పుడు ఈ చంద్రయాన్లో మనకి ఈ 10 టైప్స్ నేను ఇందాక మెన్షన్ చేసినటువంటి ఒక 5-6 డిఫరెంట్ ఇంజనీరింగ్ సెక్షన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అవి ఉంటే సరిపోతుందా? సో ఇవన్నీ ఎట్లా కావాలి? ప్లాన్ చేయాలి. అయితే ఫ్లాలెస్ ప్లాన్. ఈ ప్లాన్ ఎట్లా చేయాలి? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ డిజైన్ చేశారు. సో మీరు ఇక్కడ డిజైన్ చేశారు, ఒక రా మెటీరియల్ తీసుకొచ్చి ఫస్ట్ ఒక డెమో డిజైన్ చేశారు. ఫస్ట్ డిజైన్ చంద్రయాన్లో ఫస్ట్ మనం టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ కానీ టీమ్ ఆఫ్ సైంటిస్ట్ కానీ కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ వెహికల్, రోవర్, ల్యాండర్, ఇవన్నీ ఆర్బిటర్, వీటన్నిటికి సంబంధించింది ఒక ఫస్ట్ డిజైన్ చేసుకుంటారు. ఆ డిజైన్ అయిన తర్వాత దానికి ఎస్టిమేషన్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? రా మెటీరియల్ తీసుకొస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, ఏమంటారు దాంట్లో లాంచ్ చేయడం, అరేంజ్ చేయడం, దాన్ని ఫ్యూయల్ తీసుకురావడం, దాంతో ఇగ్నేట్ అంటే మండించడం, ఫ్లై చేయడం, ఈ సాఫ్ట్వేర్స్ అరేంజ్మెంట్ చేయడం. సో ఇవన్నీ కూడా సీక్వెన్షియల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మనకి ఈ చంద్రయాన్తో కంపేర్ చేసుకుంటాం. సో దాని నుంచి మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలి దాంట్లో? సో మనకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక 5 or 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వాటన్నిటిని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, దేని తర్వాత ఏం చదువుకోవాలి, దేన్ని ఎంత చదవాలి, దేన్ని అవాయిడ్ చేయాలి, దేనిపైన ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏ టైంలో ఏది చేయాలి. సో ఇవన్నీ కూడా దాని నుంచి మనం నేర్చుకోవాలి. సో ఇంత పెద్ద మిషన్ సక్సెస్ అయిందంటే ఎంత ఫ్లాలెస్ అంటే ఫ్లా ఉండదు దాంట్లో. ప్లాన్లో ఎట్లాంటి ఫ్లాస్ లేకుండా దాంట్లో ఎట్లాంటి ఏమంటారు మిస్ మ్యాచ్ కాకుండా క్లియర్ కట్ ప్లానింగ్ ఉంటేనే డెఫినెట్గా ఏదైనా ఒక అల్టిమేట్ గోల్ని మనం అచీవ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక ప్లాన్ ఉంటే సరిపోతుందా?